హాయ్ అండి, అందరికీ నమస్తే. చంద్రగ్రహణం సందర్భంగా దాదాపుగా 10 గంటల పాటు కూడా తిరుమల శ్రీవారి ఆలయం అంటే క్షణకాల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు. అలాంటిది స్వామివారికి కూడా ఈ చంద్రగ్రహణం అనే గడియలనేది ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంగా దాదాపుగా 10 గంటల పాటు కూడా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కూడా కాసేపటి క్రితం 7 గంటల వరకు కూడా ఆలయాన్ని మూసివేయడం జరిగింది. దాని తర్వాత ఓపెన్ చేసి మొత్తం కూడా ఆలయ శుద్ధి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత స్వామివారికి సంబంధించి కైంకర్యాలు, నైవేద్యాలు ఇవన్నీ పెట్టిన తర్వాత కాసేపటి క్రితం భక్తులందరినీ కూడా స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. సో ఇది ఎందుకురా అంటే ఆ గ్రహణ గడియలు ఆ విధంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందువల్లనే సాంప్రదాయం ప్రకారం స్వామివారికి ఈ రకంగా చేస్తూ ఉంటారు. తిరుమల ఆలయంతో పాటు చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆలయాలన్నీ కూడా ఇవాళ మూతపడ్డాయి. బట్ కాళహస్తి ఆలయం మాత్రం అంటే ఈ గ్రహణ గడియలు అనేది ఉండదు కాబట్టి అక్కడ మాత్రం ఓపెన్ చేసి ఉంటారు. సో స్వామివారి దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు గత వారం రోజుల నుంచి కూడా రద్దీ కొనసాగుతుంది. చాలామంది భక్తులు కూడా వేచి ఉండడం జరిగింది ఉదయం నుంచి కూడా. వాళ్ళందరినీ కూడా కాసేపటి క్రితం దర్శనానికి అందరినీ కూడా పంపిస్తూ వస్తున్నారు. రేపటి నుంచి కూడా ఈ రద్దీ అనేది ఇంకా కూడా ఇట్లా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా అన్ని ఆలయాలు కూడా ఇప్పటికే ఓపెన్ చేశారు. అక్కడ దైవ దర్శనాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.